చెప్పండి ఎవరైనా. శుష్క వేదాంత ఓకే తమోభాస్. మేడం. ఓం శ్రీ సద్గురుభ్యో నమ. ఈరోజు 25వ తారీఖు ఆదివారం, జనవరి నెల 2026వ సంవత్సరము. ఈరోజు మన గ్రంథము శుష్క వేదాంత తమోభాస్కరము 4వ భాగము. ఈ గ్రంథ సారాన్ని గురించి శ్రీ లక్ష్మీ మేడం గారు సత్సంగ భాషణం చేస్తున్నారు. భగవాన్ ఒకటి రామకృష్ణ మేడం, ఇది పేజీ అదేనండి, భగవాన్ రామకృష్ణ పరమహంస నుంచి 318. 324. వాళ్ళు లక్కీగా అక్కడే ఓకే ఓపెన్ మేడం. అయింది. ఎప్పుడైనా డిస్టర్బ్ అయినప్పుడు ఆ పేజీలు కదిలిపోతున్నాయి. భగవాన్ రామకృష్ణ పరమహంస చరిత్ర. ఇప్పుడు మనము సృష్టి ఆరంభము నుండి నేటి వరకు ఆవిర్భవించిన మతముల యొక్కయు మతకర్తల యొక్కయు చరిత్రమును సంగ్రహముగా గ్రహించితిని. ఒక్కొక్క నదీ నదములను ఆశ్రయించిన జలములన్నీయు ఎలాగున సముద్రములో చేరుచుండునో అలాగున ఇంతవరకు చెప్పిన మతములన్నీయు నదుల వంటివనియు నదముల వంటివనియు మనం గ్రహించవలేము. సర్వ జలాశయములను చేరు స్థానము సాగరమని ఎలాగున పిలువబడునో అలాగనే లోకంలో లోకైక మత ప్రబోధకులకు ఒక్క మహనీయుని దివ్య చరిత్రము ఇప్పుడు మనం వినబోచున్నాము. భరత ఖండములో మత ప్రవర్తకులై ఉండిన వారందరూ విద్యామహిమ గల బలము చేతనే మతమును స్థాపించి ఉన్నారు. వీరు ఒక్కొక్కరును వారి వారికి పూర్వము మతమును కలిగి ఉండు మతములను నిందించి ఉన్నారు. వారి వారికి పూర్వము కలిగి ఉండు మతములను. అయితే ఇక ఇప్పుడు చెప్పబో మహాత్ముడు సర్వమతములకును వందనమనర్చుకుని మతములన్నింటిలోనూ గల సారమును మాత్రము గ్రహించి ఉన్నారు. అంతేగాక పై చెప్పిన వారి వలె శాస్త్రములను పరిశోధించుటలో కాలమును దుర్వినియోగ పరచక దైవనిష్టలోనే కాలము గడిపి ఒక అక్షరాభ్యాసం కూడా చేయనొల్లక వేదములకు మూలమైన పరతత్వమును తల్లిగా భావించి ధ్యానించి ఆ వేదమాత యొక్క పరాశక్తి యొక్క కృపచేత దివ్య జ్ఞానం కలవారై ఆత్మవిద్యా ప్రభావము చేతనే మతమును ఉపదేశించిన వారు. ఇదే తక్కిన మతాచార్యులందరికన్నా ఈ మహానుభావునికి కలిగియుండు మహిమ విశేషము. వీరి మతము కేవలము జ్ఞానమతము. వీరు భక్తి చేతనైనను జ్ఞానము చేతనైనను యోగము చేతనైనను కర్మయోగము చేతనైనను ఈశ్వరుని పొందవచ్చునని ఉపదేశించిన వారు. ఈ మహాపురుషుడెవరనగా శ్రీ భగవాన్ రామకృష్ణ పరమహంసలు. వీరు వంగరాష్ట్రములో హుగ్లీ మండలమునందు క్రమపురము అనే గ్రామమున కుటీరామ చటోపాధ్యాయులకును తన సతీమణియగు చంద్రమణి దేవికి క్రీస్తు శకం 1836వ సంవత్సరం ఫిబ్రవరి 19వ తేదీన బ్రాహ్మ ముహూర్తమున శుభలగ్నములో భూలోకమున అవతరించిరి. వీరి తల్లిదండ్రులు కడు బీదవారయ్యును దీనజనులకు చేతనైనంత మట్టుకు తమ సుఖమునైనను పాటింపక ఉపకారములను చేయిచుండెడు వారు. ఆకలిగొని బిచ్చమునకై వచ్చు వారికి అన్నమునిడి తాము తిండి లేక గడిపిన దినములెన్నయో కలవు. శ్రీరామకృష్ణ పరమహంస వారికి మొదట జన్మ నక్షత్రము అనుసరించి శంభుచంద్రుడని పేరిడి. అతడు పెద్దవాడై యతీశ్వరుడై జగద్గురు కాగలడని జ్యోతిష్కులు పలికిరి. వీరి తండ్రి యొక్క చటోపాధ్యాయులు గొప్ప విష్ణు భక్తులై ఉండి గయయందు తీర్థయాత్ర సలుపుచుండే కాలములో జన్మించిన కొమరుడగుటచే గదాధరుడని పిలుచుచుండిరి. ఈ పేరే చిన్నతనములో ఎక్కువ వ్యాప్తికి వచ్చినది. చిన్నతనములో అనేకములుగా అమానుష కార్యములను చూపెడి వారు. ఆ బిడ్డ తల్లి ఒడిలో పాలు త్రాగుచుండగా ఆకస్మికముగా చాలా బరువై కనిపించడు వాడు. మరలను ఎప్పటి ఎట్లు తేలికగా ఉండువాడు. ఒక దునమున తొట్టిలో పరుండబెట్టి చంద్రమణి దేవి ఇంటి పనులపై వేరొక తావునకు పోయి వచ్చి చూడగా బిడ్డడు యువకు నంత వాడై తొట్టి నిండా పండుకుని ఉండెను. అదే గాంచి తల్లి భీతి చెంది చటోపాధ్యాయుని ఆతురతతో పిలిచెను. అతడు వచ్చు లోపల బాలకుడు ఎప్పటి రూపు దాల్చి ఉండెను. అట్టి అవింతలు కొన్ని చూపట్టుచుండుట చేత అమాయకులు ఆ ఇంటివారును పొరుగువారును అయ్యవి భూతచర్యలను నిర్ణయించి మంత్రగాండ్లను పిలిపించెడువారు, విభూతులను పెట్టించెడువారు, జపములు చేయించెడువారు, బిడ్డని ఏ ఆపదయు రాకుండా తురాయలు కట్టించెడువారు.
ఇట్లు 5 సంవత్సరములు గడిచినవి. గదాధరుని జ్ఞాపక శక్తి మహా అద్భుతము. కడు సులభముగా దేవతల పేర్లు వారిని గూర్చిన స్తోత్రములు నేర్చి మరువక ఉండేటివాడు. భారత భాగవత పురాణ గాథలను తండ్రి వలన విని పరులకు చెప్పుచుండేటివాడు. ఒకసారి విన్న విషయము మది నుండి జారిపోకుండెను. గదాధరుడు కుమ్మరులు చేయుచుండు దేవదేవుల బొమ్మలను చూచి అలాగున ఇంటికడ తానును అట్టి వానిని ముద్దులోలకు తీరున నిర్మాణము చేసేటివాడు. చక్కగా రంగులు తీర్చెడివాడు. చిన్న చిన్న పూజా మందిరమును అమర్చి ఉత్సవములను సాగించెడివాడు. గజ్జెలు కట్టి పిల్లవారి మధ్యలో హరికథలు చెప్పేడివాడు. తోటి వారి చేర్చుకొని భజనలు చేయించెడివాడు. తాపస వరుండగు శివుని విగ్రహమున బోలి గూర్చుండి జపములు చేయ ననుకరించెడివాడు. తోటలో చేరి శ్రీకృష్ణుని బృందావన లీలను ప్రదర్శించుచు బాలులతో కూడి పాటలు పాడేడివాడు. చిన్నపిల్లలు మరమరాలను బుట్టలో వేసుకుని పొలాలలోనికి పోయి ఆటలాడుకుని ఆచారం గలదు. గదాధరుడు ఒక్కనాడు బొంగురు పేలాలను బుట్టలో వేసుకుని ఒక డొంకలో నుండి పోవుచుండెను. ఆకస్మికముగా చక్కని నీలంపు మబ్బొక్కటి ఆకాశమున కానవచ్చింది. అది క్రమముగా పెద్దదై ఆకాశమంతయు నిండేది. ఇంతలో కొంగలు బారులు తీరి స్వచ్ఛమగు తెల్లని ముత్యాలహారము అనునటుల కాననయ్యను. ఆ దృశ్యమును కాంచిన గదాధుని హృదయం ఆనంద పరవశమై భగవన్మయమై ఒడలి తెలియక నేలపై పడిపోయెను. ఆ మార్గముగా పోవు జనులు ఆనింగని మేలు కొలప చూచిరి. కాని వారి ప్రయత్నములు ఫలించినవి గావు. వారు ఆ బాలకుని చేతులతో నెత్తుకుని ఇంటికి చేర్చినారు. ఈ రీతిగా గదాధరుడు పారవస్యమున స్మృతి తప్పి భగవద్భావము భావములో మగ్నుడై మరల పడిపోవుట జరుగుచూ వచ్చినది. దీని శాంతి కొరకు తల్లి అనేక భూత వైద్యములు చేయించినను ఉపయోగము లేకపోయినది. మూర్ఛ నుండి లేచి గదాధరుడు పరమానంద భరితుడై జగన్మాతలో ఐక్యమై ఉంటినని తల్లితో చెప్పినను అది వారు తెలుసుకొన జాలకపోయిరి. ఈలాగున అనేకములుగా మానుష కార్యములన్నీ జరుగుచుండెను. అప్పుడు సాధువులు దిగుచుండు సత్రమునకు వెళ్లి సాధువులతో కూడా కూర్చుండి సాధువుల వలె వేషం వేసుకుని ధ్యానమందుండేవారు. క్రమముగా వైరాగ్యముచే ఆవరించబడిన వాడయ్యను. ఆ కాలమున కలకత్తాలో దక్షిణేశ్వరాలయమున తన అన్నయ్యకు రామకుమారుడు పూజారి అయి ఉండేవాడు. ఈ దేవాలయము రాణి రాసమణీదేవిచే నిర్మించబడినది. అన్నగారగు రామకుమారుడు రామకృష్ణుని పూజా కార్యములకు ఏర్పాటు చేసి స్వగ్రామమునకు వెడలిపోయింది. అత్తరి రామకృష్ణులే దేవి పూజాది కార్యములు జరుపుచుండిరి. ఈ మధ్య రామకుమారుడు పరప్రాప్తి నొందెను. ఇది వినగా ప్రపంచం యొక్క సత్యత్వమును తెలుసుకొనుటకు రామకృష్ణునకు మరింత విచారము కలిగినది. సతతము మారిపోవచ్చు నిలకడ అనున్నది లేని ఈ ప్రపంచమున స్థిరమగునది ఏదేని గలదా? ఈ లౌకిక సంపదలు బంధుత్వములు శాశ్వతముల? అలాగున్న తల్లిదండ్రులు పుత్రమిత్రులు స్థిరముల? దీనివలన జనించి సులభముగా తప్పించుకొన నలవిగాని కామక్రోధములను నరుడు పూననేల? ఇట్టి ప్రశ్నలు వాని మనస్సును బాధింపసాగదు. క్రమముగా తృప్తిని మనశ్శాంతిని ఒసగజాలు శాశ్వత పదార్థము వేరొకటి ఉందని కలదని విశ్వాసము కలిగినది. దానిని కనుగొనవలేనని తీవ్ర కాంక్ష వానిని ఆవరించింది. అది భగవత్ సాక్షాత్కారమునగాని తెలియరాదని నిశ్చయించింది. రామకృష్ణుడు సాంద్రమగు భక్తితో కాళీదేవికి అర్చనలు చేయసాగిన. అతడు దినదినము పూజించు కాళీ విగ్రహం శిలామాత్రము కాదనియు యథార్థముగా చేతనామూర్తి అని భావించుచు ఎదురుగా కూర్చుండి స్తోత్రముని చేయుచు ప్రత్యక్షము గమ్మని వేడుకొనను. తల్లి తల్లి, నీవు రామప్రసాదునకు నిత్యరామునకును ఇంకా ఇతర భక్తులకును ప్రత్యక్షమైతివట కదా. ఇప్పుడు నా ఎడలేన ప్రసన్నముగావు. సంపదలు సుఖములు సతీసుతులు ఇట్టివి ఏవి నాకు వలదు జనని, నాకొక్కసారి దర్శనమేమో అనుచు కడు దీనముగా వ్రతిమాలుకొని, తల్లి జగజ్జనని నిన్ను కనుగొను మార్గమును చూపుము అని దేవిని వేడుకొనుచు కన్నీరు మున్నీరై పారగా వెలుగెత్తి ఏడ్చెడివాడు. ఈ దశయందు రామకృష్ణునికి అప్పుడప్పుడు దేవి యొక్క అఖండ తేజము గోచరించుచూ వచ్చెను. అప్పుడది ఒక
ఒకటియే సత్యమనియు తక్కినవన్నయు కల్పితములనియు బోధగలిగి, అప్పుడు అది ఒక్కటియే సత్యమనియు తక్కినవన్నయు కల్పితములని బోధగలిగి నిశ్చేష్టుడై ధ్యాన నిష్ఠయందు మగ్నుడై ఉండేవాడు. ఈలాగున భక్తి పారవస్యముతో అనేకములకు స్తోత్రములు చేసుకుని ఆనందభరితుడై తాండవము చేయువాడు. ఇట్లుండగా ఒక భైరవి అనగా వైష్ణవ బ్రాహ్మణి ఎందుండియో వచ్చి, కుమారా కనబడితివా, నేను నీ కొరకు వెతుకులాడుచుంటినను అనను. అందుకు రామకృష్ణుడు, అమ్మా నన్నే వెతుకుచున్నట్లు నీవెట్లు గుర్తించితివి అని ప్రశ్నించను. జగజ్జనని అనుగ్రహం వలన నేను నిన్ను కలిసి కొనవలసి ఉండునని మున్నే గ్రహించగలిగితిని అని ఆమె పలికినది. ఇదివరకే చంద్రగిరిజ అను వారలను ఇద్దరిని కలిసి కొంటిని. వారు బారిసాలు మండలం వారు. ఇక నిన్ను మాత్రమే పరిచయం చేసుకొనవలసి వచ్చి తిని అనెను. అంతటా వారు పూర్వ పరిచితుల వలె తల్లి కుమారులు తీరున వెలగిరి. ఈ యోగినియే రామకృష్ణునకు సమాధి పర్యంతము గల యోగ సాధన నేర్పినవారు. నిర్వికల్ప స్థితి కలిగి జీవేశ్వర్ల ఐక్య సౌఖ్యమును కలగజేయుటలో ఈ మహాతల్లియే రామకృష్ణుని గురువుగా నుండి సంరక్షించినది. ఆ తర్వాత నాగా సాంప్రదాయమునకు చెందిన సన్యాసి ఒక్కడు తోతాపురి అని ఆయన వచ్చి రామకృష్ణునికి వేదాంత రహస్యం నేర్చుకుందువా అని అడిగాను. రామకృష్ణుడు కాళీదేవితో అడిగి అనుమతి వచ్చిన అట్లే చేసినదని సమాధానం ఇచ్చాను. తర్వాత కాళికాదేవి పూజలు సలిపి ధ్యానమందు మగ్నుడై ఉండగా దేవి సాక్షాత్కరించి ఈ సాధుసత్తముని గురువుగా వరించుకొను. ఆ మహాత్ముడు చెప్పేలాగును బ్రహ్మ సాక్షాత్కార సాధన చేయు అని ఉపదేశించి ఆశీర్వదించను. తరువాత ఒక నిర్ణీత కాలములో తోతాపురికి సాష్టాంగ నమస్కారం చేసి ఉపదేశము గ్రహించుటకు రామకృష్ణుడు సంసిద్ధుడయ్యను. ఎందునను బ్రహ్మము మాత్రము సత్యము, దేశకాల నిమిత్త భావములకది అతీతము, నిత్య శుద్ధ బుద్ధ సత్యరూపము, అది అఖండము అనంతము, ఘటనాఘటన ప్రవీణమగు మాయ వలన కల్పితములైన నామరూపముల చేత అంటబడక అద్వితీయమై వెలుగును, మాయకు అధీనమై ఉన్నదంతయు బూటకము, అసత్యమై జగమున తోచు ఇంద్రియ గోచరములకు విషయములన్నిటి నుండి మనస్సుని లాగివేయు, బుద్ధిని ఆత్మయందు చొనుపుము అని గురుడు ఉపదేశించెను. నేనెంతగా ప్రయత్నించినను నామరూపములను దాటి ఆ అనిర్వాచ్య తత్వమందు మనసును చొనుపజాలనైతిని. నా చుట్టూను గోచరించు వస్తుజాలమును సులభముగానే మరువగలిగితిని. కాని కేవల చిద్రూపి అయి దేదీప్యమానముగా వెలుగొందుచు గోచరించు జగజ్జని నాకు చిరపరిచిత కావున ఆ రూపును మించి నా మతి పైకి పూజాలదయ్యను. నా మనస్సునంతను అద్వితీయ పరమాత్మయందు నామరూపములు ఏవియూ తోచని కేవల ఆత్మతత్వం పూని ఏకాగ్రము చేయనంచుచో ప్రతిసారి అమ్మ రూపు నాకు అడ్డమై నిలుచుచున్నట్లుండెను. తోతాపురి గురుని హెచ్చరికలు సహాయములు వ్యర్థములగుచున్నవి. ఆయన విసిగికొని ఏమి చెప్పినట్లు చేజాలకుంటివా, కాని నీవట్లు చేసియే తీరవలేను అని తీక్షణముగా పలికి దాపననున్న ఒక గాజు ముక్కను తీసుకుని నా భూమధ్యమున పొడిచి ఈ చోటునందు చిత్తమును ఏకాగ్రము చేయము, నీకు అడ్డు తగులు. మీ అమ్మ యొక్క మాయాకల్పిత నామరూపములను లయమొందించి తిని అని నేనును అతి ప్రయత్నముతో చిత్తమును ఏకాగ్రతకు తెచ్చుచు అమ్మ రూపు గోచరించినప్పుడెల్లా ఇది మాయాకృత స్వరూపమే గదా, నామరూపములు ప్రాకృతములు గదా, శాశ్వత తత్వము దీని యందు లేదు కదా అనుచు వివేకించి దానిని దాటి నిరామయం బగున సమాధిని చేరితిని అని శిష్యులతో రామకృష్ణుడు చెప్పి ఉండిరి. ఇటుల రామకృష్ణుడు నిర్వికల్ప సమాధిని చెంది అవ్యయానందమును గోలగలిగెను. ఆ ఆనంద పారవస్యమున ఇంద్రియములు వ్యాపారము కట్టుబడిపోయేది. ద్వైత జ్ఞానము స్ఫురించదు. రామకృష్ణుడిప్పుడు పరబ్రహ్మమును గుర్తించి పరబ్రహ్మమై వెలైచున్నాడు. తోతాపురి అతి విస్మయమున శిష్యుని తదేక దృష్టితో తిలకించినాడు. ఆహా, ఇది సత్యమా? ఇతడు ఒక్క దినములో నిర్వికల్ప సమాధి పొందియుండునా? నాకు 40 సంవత్సరములు పాటు పడిన గాని ఈ దివ్య పదము దొరికినది గాదే. బాపురే, ఇది అసాధారణ దైవకృత చిత్రకార్యం. అద్వైత సాధనయందు ఇది గదా పరమప్రాప్యము అని అనుకొనిను. తుదకతడు మంత్రమునొకదానిని రామకృష్ణుని చెవిలో ఉపదేశించెను. అంతటి నెమ్మదిగా దేహస్మృతి గలవాడై కండ్లు తెరచి కృతజ్ఞత మీర రామకృష్ణుడు తోతాపురి గురువు అనుకుని సాష్టాంగ నమస్కృతులు అర్పించినాడు. అప్పటి నుండి రామకృష్ణుడు పూర్ణముగా మారిపోయిన వాడై
సందేహములన్నీ తీరి పరమహంసయై ఉపెను. శ్రీరామకృష్ణ పరమహంస అనే నామము సార్థకముగా లోకమునకెక్కెను. భక్తులారా, ముముక్షువులారా, జిజ్ఞాసులారా, గురువు అవసరమా అనవసరమా అనే ప్రశ్నకు ఇంతవరకు చెప్పిన దివ్య భావములు మీకు తృప్తి కలగజేసి ఉండునని తలంచెదు. మహానుభావులకు శ్రీరామకృష్ణ పరమహంసల విషయమై మనము గ్రహించవలసిన గొప్ప విషయం ఒకటి కలదు. ఆయన చిన్నతనము నుండి ప్రపంచ వృత్తులతో సంబంధింపని వారై చాలా కాలం నుండి దైవభావంలో మగ్నులై ఉండిన వారు మరల కాళికాదేవి అందు తన్మయ భక్తి కలిగి అతీత వైరాగ్యము నుండి భక్తి పారవస్యము చే దేవిని ప్రత్యక్షము చేసుకొని తలంచినప్పుడు అంతయు దర్శనము ఇచ్చుచుండు మహాకాళికాదేవి మామూలు ప్రపంచంలో గల తల్లి బిడ్డలకు వలె శ్రీరామకృష్ణ పరమహంసలకు వశవర్తిని అయి ఉండి అడిగిన ప్రశ్నలకు అన్నింటికి నీ సమాధానం ఇచ్చుచుండే స్థితిలో కరుణాసాగర సమానముగా మహాదేవి శ్రీరామకృష్ణ పరమహంసలతో తోతాపురి యోగీశ్వరుని గురువుగా స్వీకరించు కొనుము అని ఉపదేశించుటలో మానవలోకమునకు గురువు ఉండవలేను అని మరల చెప్పవలైనా జగజ్జనని దివ్య స్వరూపిణి యగు కాళికాదేవి రామకృష్ణ పరమహంసలకు బ్రహ్మ సాక్షాత్కార జ్ఞానమును ఉపదేశించుటకు శక్తి లేక అట్లు చేసినది కాదు. ప్రపంచములో గురు పరంపరంగా ఉండవలనే గాని వేరు మార్గము లేదని తలంచు చేతనే ఇట్టి మహాకార్యము జరిగి ఉండును. మరియు రామకృష్ణ పరమహంస వలె లోకాతీత జ్ఞానమును ప్రపంచాతీత భక్తి వైరాగ్యములను అందరికి నీ కలిగి దైవము సాక్షాత్కరింప చేసుకొనుటకు శక్తి చాలక ఉన్నదని తలంచుట చేతను ఇట్టి అమానుష కార్యము జరిగి ఉండవచ్చును. ఇక ఈ విషయమే విస్తారముగా వ్రాయదలంచుట లేదు. ఇలాంటి చరిత్రలు మహనీయుల జీవిత కథలు అనేకములు గలవు. వ్యాస విస్తారమగునని తలంచి ఇంతటితో ఇది ముగింపదలంచి తిని. ఇక్కడికి రామకృష్ణ పరమహంస జీవితం అయిందనమాట. తర్వాత వివేకానంద స్వామి వారి చరిత్ర చదవనా? ఇది కూడా కొంచెం చదువుదాం. ఇట్టి మహాత్ములకు వారి శిష్యకోట్లలో శ్రీ వివేకానంద స్వాముల వారు ముఖ్యులు. ఆంగ్లేయ నాగరికత భౌతిక జ్ఞాన వ్యామోహ మహాసముద్రములో భరతఖండం మునిగియుండు సమయమున ఆత్మతత్వ ఉద్బోధముచే ఉద్ధరించి ప్రాచ్య పాశ్చాత్య దేశములలో గల సర్వజనులు హృదయములలో దైవ జ్ఞాన దివ్య జ్యోతిని నెలకొల్పి రక్షించిన వారు శ్రీ వివేకానంద స్వాముల వారు. శ్రీ రామకృష్ణ పరమహంసల వారి దైవ జ్ఞానామృతమును ఆకాశము నుండి వర్షము కురియునట్లు ప్రపంచమునంతటా వర్షింపచేసిన మహానుభావుడు వివేకానంద స్వామి. రామకృష్ణ పరమహంసలు సర్వమతములను అనగా బుద్ధ, క్రైస్తవ, మహమ్మదీయ, ద్వైత, విశిష్టాద్వైతాది సమస్త మతములను ఒక్కొక్క తరుణములో ఆయా మతములను అనుసరించి అనుష్ఠించి శోధించిన వారు. మతములన్నిటి యొక్క మూలస్థానము సద్వస్తువు అనగా దైవ నిలయం ఒక్కటే అని కనుగొని వారు. నదీ నదముల యొక్క నామరూపములు, రుజువక్ర గమనములు, జలముల యొక్క గుణములు యావత్తును సముద్రములోనికి చేరు వరకు మాత్రమే ఉండుననియు, సముద్ర జలములో కలిసిన పైచెప్పిన నామరూప గుణములనియు లేవనియు తెలుసుకున్నట్లు దైవత్వ స్థితి కలుగు వరకు మాత్రమే మతముల యొక్క భిన్న భిన్న భావములు కలిగి ఉండునని తెలుసుకొనిన వారు. ఇదే పరిశుద్ధమైన శృతి యొక్క సారమని బ్రహ్మవేత్తలందరూ గ్రహించి ఉన్నారు. శృతి ఏకం సత్ విప్రా బహుధా వదంతి అని చెప్పుటకు కారణం ఇదే. అనగా సత్తా స్వరూపముకు దైవవస్తు ఒకటియే. పండితులు దానిని అనేక విధములుగాను నామములుగాను రూపములుగాను చెప్పుచుందురు. ఇప్పుడు కొందరికి జన్మాంతర సంస్కారము చేత అనన్యమైన దైవభక్తి కలిగి ఉండిన ఈశ్వర కృపచేతనే ఆత్మతత్వం గోచరపడేలాగున హృదయ శుద్ధి కలుగునని అనగా మాయా విమోచనము సిద్ధించునని గీతాది ఉత్కృష్ట గ్రంథములు ఉపదేశించుచున్నవి. అట్టి వారి ఆత్మ ఇతర దృశ్యాది విషయములలో గాని ఆచరణ అనుష్ఠాన భావములో గాని చిక్కుకొని ఉండినను పూర్వజన్మ సంస్కారం అట్టి భావముల నుండి వేరుపరచగలుగునని చెప్పుచున్నవి. తత్ర తం బుద్ధి సంయోగం లభతే పౌర్వదేహికం యతతే చ తతో భూయ సంసిద్ధౌ కురునందన. అర్జున, పూర్వజన్మములో బ్రహ్మనిష్ట చేసుకుని ఉండిన యోగి ఈ జన్మములో ఆత్మ విషయమైన జ్ఞానముతో సంబంధమును పొందుచున్నాడు. అందుచేత వర్తమాన జన్మంలోని పూర్వజ్ఞానము కలుగు విషయమై అధిక ప్రయత్నం కూడా చేయుచున్నాడు. అనగా అత్యధిక వైరాగ్య బోధోపరతులు కలిగేలాగున యత్నించుచున్నాడు. అట్టి జన్మములో జ్ఞానసిద్ధియే లక్ష్యముగా
అతని కుండునే గాని ఇతరములైన కర్మ ఉపాసనాదులతో ఎక్కువ శ్రద్ధ కలిగి ఉండదు. అదే దానికి గురుతు. పూర్వాభ్యాసేన తేనైవ హ్రియతే హ్యవశోపినః. అట్టి జ్ఞానముతో కూడిన జన్మము గలవాడు దృశ్యాది అయిన విషయ సౌఖ్యముల చేత గాని, ప్రాకృతములైన ప్రవృత్తుల చేత గాని, లేక ఇతరములకు కర్మానుష్ఠానముల చేత గాని ఒకవేళ కొంతకాలము సంబంధ పడి ఉన్నను, స్వబోధ బ్రహ్మనిష్ట సాక్షాత్కార జ్ఞానం ప్రకాశింపక ఆవరణము కలిగి ఉండి తను ఆ సంస్కార శక్తి చే స్కాంతము ఇనుమును లాగుకొన్నట్లు, అంటే ఇక్కడ అయస్కాంతం అన్నింటిలో నుండి ఆత్మ సాక్షాత్కార జ్ఞానములోనికి తన్ను ఆకర్షించుకొనుచున్నాడు. కనుకనే కొందరికి చిన్నతనము నుండి సమస్త దృశ్య విషయములందు విరక్తి కలుగుటయందు, మరికొందరికి జన్మాంతర సంస్కార వాసనలుండు వరకు దృశ్య విషయములలో ఉండి మరల విరక్తి కలుగుటయందు సర్వసంగ పరిత్యాగమును సంభవించుచున్నది. ఇట్టి వారికి ఒకవేళ ఈ జన్మములో గురుబోధ లేక ఉండినను జన్మాంతరములో గల ఆ బోధము కలిగి ఉండినందు చేతనే ఇప్పుడట్టి అవస్థ కలుగుచున్నది. అంటే ఎప్పుడో గురుబోధ అయిపోయింది అంటున్నారు. కారణము లేక కార్యం ఎప్పటికీ కలగదని న్యాయము కలదు కదా. అనగా బీజము లేక ఎచ్చటను ఏ వృక్షమును పుట్టి ఉండదు. ఇట్టి వారు గురువు అవసరం లేదని ఎప్పుడు నువ్వు చెప్పరు. వీరిలో కూడా ఈ జన్మములో గురువు అవలంబించువారు అనేకులు గలరు. ఇదే యథార్థమైన శాస్త్రీయ పద్ధతి. అవును, ఎవరికి జన్మాంతరములో గాని ఈ జన్మములో గాని గురువు ఉండలేదో, అనుభవ జ్ఞానము కలిగి ఉండడో, సుకృత విశేషము చాలక ఉండునో అట్టి వారు మాత్రమే గురువు అవసరము లేదని చెప్పుదు. వీరికి ఇంకను అట్టివారు తలంచవలసిన కాలము కలగలేదు. పుణ్యకార్యము చేసి సర్వేశ్వర కరుణ కలిగి బంధ విముక్తి కలగజేసుకొనవలను తలంపు కలుగునప్పుడు తప్పక గురువు అవలంబింతుడు. కొందరు చాలా బ్రహ్మనిష్ఠులై ఉండి అనేక గ్రంథములను రాసియు స్వప్నములో ఇష్టదేవత కృపచే కొన్ని ఉపదేశ వాక్యములు వినియు చాలా కాలం వారిని ఆచరించి అంత్యకాలం సమీపించినప్పుడు సందేహం కలిగి గురువులను ఆశ్రయించిన వారును గలరు. అట్టి గురుబోధ లేనిచో ఎట్టివారికి సంశయం కలుగుటకు అవకాశం ఉండదు. శ్రీ సుఖమహర్షియే దీనికి దృష్టాంతము. శుకుల వారికి గర్భములో ఉండునప్పుడే ఆత్మజ్ఞానం కలిగి ఉండిననియు, జన్మం నుండి అవధూత వృత్తిలో అతీత జ్ఞానం కలిగి ఉండిన వారనియు భాగవత జ్ఞాన వాసిష్ఠాది గ్రంథములలో చెప్పబడి ఉన్నది. అట్టి వారికి శ్రీ వ్యాస భగవానులచే అనేక విధములుగా బోధింపబడి సంశయ నివృత్తి కలగక జనకుని ఉపదేశము చేత సందేహ నివృత్తి కలిగి బ్రహ్మ సాయుధ్య సాక్షాత్కారములో నిలకడ కలిగినట్లు శాస్త్రములచే వినుచున్నాం. అట్టి సుఖ బ్రహ్మర్షి కన్నా అధికుల ఇప్పుడు గురువు అవసరం లేదని చెప్పువారు. తేషాం సతత యుక్తానాం భజతాం ప్రీతిపూర్వకం దదామి బుద్ధి యోగం తం ఏన మాముపయాంతి తే. ఎల్లప్పుడూ భగవంతుడు నగు నాయందే ఏకాగ్రచిత్తులను తదేక ధ్యాననిష్ఠులను ప్రీతిపూర్వకముగా అనగా ప్రేమతో నన్ను ధ్యానించు వారును ఆయన బ్రహ్మనిష్ఠులకు పరమేశ్వరునకు నన్ను పొందుటకు ఏ సాధన అనగా మార్గము కావలసి ఉండునో దానిని వారి అంతరాత్మనై ఉండి నేను స్మృతి కలగచేయుచున్నాను. అనగా అట్టి తదేక ధ్యాననిష్ఠులకు వారికి నేను ఉపాయము కలిగిన తరింపగలరో, ఏ ఉపాయము కలిగిన తరింపగలరో అట్టి యోగ జ్ఞానమును ఉపదేశించుచున్నానని చెప్పుటలో నే అనుష్ఠానము చేత గాని లేక ఏ గురువు చేత కాని తలంచుటకు యోగ్యమని తరించుటకు యోగ్యమని భగవంతునికి తోచునో అట్టి జ్ఞానమును కలగచేయుచుండునని భావం. ఇట్టి వారికి యాదృచ్ఛికంగా మహాపురుషులు తటస్థించుట గాని లేక అట్టి కారణ గురువును పొందవలెననే తలంపు గాని కలుగుచుండును, లేక భగవంతుడి వారికి అట్టి గురువులతో సంబంధము కలగచేయును. ఇది శ్రీరామకృష్ణ పరమహంసల జీవితములో జరిగినది. భైరవి అనే యోగినియు తోతాపురి అనే మహాత్ముడు దైవ ప్రేరణచే పరమహంస దగ్గరకు వచ్చిన వారనియు దైవాజ్ఞచే ఉపదేశించవలనని తేలియుటచే అచ్చటికి రావడమైనదని వారు తెలిపి ఉన్నారు. ఈలాగున ఎన్నియో చరిత్రములు గలవు. తేషామేవానుకంపార్థ మహమజ్ఞానజం తమః నాశయామ్యాత్మభావస్థో జ్ఞాన దీపేన భాస్వత. ఎల్లప్పుడూ ధ్యానము చేయు భక్తులను అనుగ్రహించుట కొరకు వారి అంతఃకరణందున్నవాడనై వారి యొక్క అజ్ఞానజన్యమైన మోహాంధకారమును వెలుగుచున్న జ్ఞానము అనటి దీపము చేత నేను పోగొట్టుచున్నాను.
అనగా దీపమెట్లు చీకటిని పోగొట్టి సర్వ వస్తువులను కనబరచును, అట్లే జ్ఞానము మోహము అనే తమస్సును పోగొట్టి పరమాత్మను కనబరచును. కాన అట్టి జ్ఞానమును నా భక్తులకు కలిగించుచున్నాను. దీని యొక్క భావమును పై శ్లోకముతో సంబంధించినది. ఇది శ్రీ పండరీనాథుడు నామదేవునికి ఉపదేశించిన పద్ధతికి సంబంధించి ఉన్నది. అనన్య భక్తి కలిగి సర్వసంగ పరిత్యాగము కలిగి తదేక ధ్యాన నిష్ఠతో భగవంతుని ధ్యానించు వారు ఏ ప్రకారము తరించవలెను ఆ ప్రకారము వారిని కరుణామూర్తి భక్తవత్సలుడు భగవంతుడు తరింపచేయగలుగు. ఇదే భక్తి యోగం యొక్క పరమకాష్ఠ యొక్క సిద్ధాంతం. ఇది ఇక జగద్విఖ్యాతిగాంచి మహారాష్ట్ర దేశమునకు మహాగురువగు శ్రీ సమర్థ రామదాస స్వామి గురు విషయమై చెప్పినది చూడందగును. ఇది ఇచ్చట చేర్చుట ఎందుకనగా వీరు లోకోద్ధారకులు, అఖండ బ్రహ్మనిష్ఠులు, అతీంద్రియ జ్ఞానులు, ఆజన్మాంతము బ్రహ్మచర్య వ్రతము సెలిపిన వారు. భక్తి జ్ఞాన యోగ నిష్కామ కర్మాదులను సమముగా అనుష్ఠించిన వారు. శివాజీ మహారాజు గారికి గురువయ్యుండి మహారాష్ట్ర దేశమును సంరక్షించిన వారు. ఇటువంటి మహాపురుషులు గురువు విషయమై ఎంత భక్తి కలిగి ఉన్నారో అది చూపుట కొరకే ఇది ఇచ్చట అనుసంధించబడినది. శ్రీ సమర్థ రామదాసు స్వామి దివ్యవచనం. సద్గురు వర్ణనము, సద్గురు స్థుతి అని అక్కడి నుంచి రేపు చదువుదామండి. ఇక్కడ అది రేపటి నుంచి ఆ హెడ్డింగ్ తో చదువుదాం. అంటే ఇవాళ మనం రామకృష్ణ పరమహంస వివేకానంద జీవిత చదివాం. రామకృష్ణ పరమహంస పుట్టుకతోనే అలా ఉన్నాడనమాట. 5 ఏళ్లకే ఆయన ట్రాన్స్లోకి వెళ్ళిపోతూ ఉండేవాడు. ఆయన లైఫ్లో మంచి లైట్లను చూసినా ట్రాన్స్లోకి వెళ్ళిపోయేవాడని ఉంది. ఎవరైనా మాట్లాడతారా? వసంతలత. లక్ష్మి వివేకానందుడి గురించి ఎక్కువ ఏం చెప్పలేదు. వివేకానందుడి గురించి అంటే అక్కడ వివేకానందుడు అంటే ఆయన ఎంతవరకు అవసరమో అంతే చెప్తున్నట్టున్నారు. వివేకానందుడు చాలా అతని కోసం చాలా ఉంది కదా, అవంతా ఇక్కడ అవ్వదు కదా. అంటే ఇప్పుడు అదంతా అంటే అది కాక మలయాళ స్వామి మలయాళ స్వామి బతికుండగా ఉన్న విషయాలే ఆయన చెప్తున్నారు కదా. వసంతలత అన్నట్టు వినబడుతోంది. నెట్ సరిగ్గా లేదా? లేరంటావా? అంటే వివేకానందుడు మలయాళ స్వామి గారికి అంటే ముందు. హలో, బ్రేకులు వచ్చాయి. సరే, అది కాదు నేను అడిగింది. ఇద్దరు కాంటెంపరీస్ ఏమో నాకు అంటే ఇయర్స్ గుర్తులేవు, కానీ ఇప్పుడు అంతకంటే ఎక్కువ అతని కోసం కావాలి, గురువు అవసరము అని చెప్పడానికి బ్రీఫ్ గా ఆయన యొక్క జ్ఞానం కోసం చెప్పడానికి. అంటే వాళ్ళు అలా కరెక్ట్. అవును, గురువు అసలు ఇవాళంతా దాని గురించే కదా చెప్తున్నాడు. మెయిన్ పాయింట్ గురువు ఉండడం ఇంపార్టెంట్. అదొకటిను. రెండోది ఏంటంటే వాళ్ళు ఎలాగ ఎన్లైటన్ అయ్యారు అనేది కొంచెం చెప్తాను. గురువు తాలూకు ఆవశ్యకత. భక్తి తాలూకా ఇది అది కూడా ఎక్కువ. అసలు భక్తి జ్ఞానము ఇవన్నీ వేరు చేయడానికి లేవు. భక్తి పరాకాష్ఠలో జ్ఞానం వస్తూనే ఉంటుంది. జ్ఞానం మనం వేరుగా మాట్లాడతాం అంతే. భజగోవిందం శ్లోకాల ముందు రాజగోపాలాచారి గారు
when intelligence lodges in the mind and issues into action, that it is called devotion అన్నారు. మాట్లాడుతున్నావా ఏమైనా? నాకేం వినబట్టం లేదు. లేదు, ఉమ్. అదే చెప్పింది రాజగోపాలాచారి గారు. నామరూపాలు అనేవి మనం పెట్టుకునేవి వాటికి బియాండ్ వెళ్ళగలగడం అనేది ఇంపార్టెంట్. అదీను నిన్న నామరూపాల కృష్ణమూర్తి గారి దాంట్లో అదే జగత్తుతో కాకుండా నామరూపాలు లేకుండా నామరూపాలే కాదు, ఈ జగత్తులో మనం ఎన్నిటితోటో కండిషన్ అయిపోయి ఉంటున్నాం. ఆ కండిషనే మన బ్యాక్గ్రౌండ్. ఆ బ్యాక్గ్రౌండ్ లోంచి మనం మాట్లాడతాం. మన పెంపకం వల్ల, మన సాంప్రదాయాలు, కల్చర్, వీటన్నిటి వల్ల మనకు కొంత బ్యాక్గ్రౌండ్ కండిషనింగ్ ఉంటుంది. ఆ కండిషనింగ్ లోంచి చూస్తున్నవి ఏవి రైట్ కావు. మన చదివిన పుస్తకాల వల్ల. నిన్న సీ ది ఫాల్స్ యాజ్ ఫాల్స్ అని ఒక సబ్జెక్ట్ అన్నమాట నిన్న కృష్ణమూర్తి గారి. అందులో ఆయన తన స్మోకింగ్ అన్నది వదలటంలే. ఆ స్మోకింగ్ ఏమో ఆయన కండెమ్నేషన్ అనే భావంతో చూస్తున్నాడు. ఆ కండెమ్నేషన్ అనేది తన కండిషనింగ్ లోంచి వచ్చింది. కండిషనింగ్ అంటే ఏంటి? తన బ్యాక్గ్రౌండ్ అంతా ఇది మంచిది, ఇది చెడ్డది, ఇలాంటి వాటితో నిండిపోయి ఉంది. సో దాన్ని ఆయన కండిషనింగ్ అంటే కండెమ్నేషన్ లేకుండా చూడలేక అందులోంచి బయటపడలే. మనందరం జరిగేది అదే. హ్యాబిట్ అంత పాతుకుపోయి ఉండడానికి ఇక్కడ ఇంటర్నెట్ కనెక్షన్ అన్స్టేబుల్ అని వస్తుంది. అదే మనకి అలా గట్టిగా ఉండిపోవడానికి ఏంటంటే మనం ఎప్పుడు పాస్ట్ తోటి రియాక్ట్ అవుతాం, కానీ ఆ పాస్ట్ ను వదలటం లేదు కనుక మనం ఏ విషయంలో నుంచి బయటపడలేకపోతున్నాం. మనం అది తెలియదు, మనకంత కండిషనింగ్ ఉందని. ఇప్పుడు రాంబుద్రి గారికి ఏం చెప్పినా ఆయన గతంలో చదివిన దాంతో కంపేర్ చేస్తున్నారు. ఆయనే కాదు, అందరం కూడా. మనకేంటంటే అది మనం అంత కండిషన్ అయిపోయామని మనకు తెలియట్లేదు. ఆ జ్ఞానమే రైటు అని అప్పటి నుంచి తెలుసుకున్నదే మన మైండ్లో ఉండిపోతుంది. దాంట్లోంచి మనం అన్నిటినీ ఎస్టిమేట్ చేస్తున్నాం. నాకు రాంబుద్రి గారనే కాదు, ఆయన అయితే ఎక్స్ప్రెస్ చేస్తున్నారు, మిగతా వాళ్ళు చేయట్లేదు, అంతే తేడా. అంటే అక్కడ ఏంటంటే మన హృదయంలో ఇన్నాళ్ళు బట్టి చదివినది, ఇన్నాళ్ళ బట్టి నేర్చుకున్నది, అది గట్టిగా బ్యాక్గ్రౌండ్ అయి కూర్చుంది మనకి. ఆ బ్యాక్గ్రౌండ్ లోంచి చూస్తాం కనుక మనం సత్యాన్ని తెలుసుకోలేకపోతున్నాం. అది మనం క్లీన్ చేసుకోం ఎప్పుడు. అది చేసుకోవాలని కూడా మనకు తెలియదు. అదే రైట్ అనుకుంటాం. దాన్ని మనం ఎప్పుడు ఇది రైట్ అని చెప్పడానికి ప్రయత్నిస్తాం.